సో ఇది 1st జూలై మండే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఇది 9:15కి 9:16 దగ్గర ఆపరేట్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అటు ఇటు వాలటైల్గా మూవ్ అయ్యాక సో మనకు ఇక్కడైతే ఎంట్రీ ట్రిగర్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 450 దగ్గర ఇమీడియట్గా 100 పాయింట్స్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ టీకే అయినా కూడా మళ్ళీ తిరిగి హ్యూజ్గా వెళ్ళింది. 200 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో దట్స్ ఇట్. మళ్ళీ రీటెస్ట్కి అయితే రాలేదు ఈరోజు. సో నేను ముందు రోజు పై వరకు వెళ్తుందేమో అనుకున్నా. ఇది ఇలా రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంటే బట్ ఇట్ డిడ్ంట్ గో. ఇలానే ఉంది. అండ్ ఇది ఒకసారి చూస్తే మనం, సో ఇది 1st జూలైది 5 minutes క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ వీవాప్ని టచ్ చేస్తుంది బట్ దీనికైతే కంటిన్యూయేషన్ లేదు. వెంటనే నెక్స్ట్ క్యాండిలే రివర్స్ అయింది, ఐవీఓసీ కాదు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ దీని అబౌవ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే ట్రిగర్ అవుతుంది, దీనిపైన ట్రిగర్ అవుతుంది. అండ్ వీ కెన్ టేక్ దిస్ హోల్ థింగ్ 450 నుంచి 650 వరకు 200 పాయింట్స్ అయితే వెళ్ళింది. ఓకే, ద సేమ్ థింగ్. సో ఇక్కడ 1 minute దీంతో చూస్తే మనం, సో మార్నింగ్ అయితే ఒక సెల్లింగ్ ఎంట్రీ అయితే వస్తుంది. ఇది పిఈ ఆ రోజు 52,400 పిఈ. ఎందుకంటే ప్రీవియస్ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఒక స్వింగ్ ఫామ్ అయింది. సో ఓపెన్ అవ్వగానే మనకు గ్రీనే ఉంది. సో ఇక్కడ జస్ట్ ఇది ఒక స్మాల్ స్కాల్ప్ లాంటిది. ఇట్స్ కంప్లీట్లీ రిస్క్ అనమాట. బట్ ఇలా కాసేపు కన్సాలిడేట్ అయ్యి ఒక రివర్సల్ వచ్చినప్పుడుది ఫామ్ అయిన క్యాండిల్స్ ఇవి. ఇది స్వింగ్ కాదు, ప్రీవియస్ డే స్వింగ్ని దీన్ని ప్రీవియస్ డే లో బ్రేక్ చేసినట్టు. సో ఇక్కడ సడన్గా తీసుకుంటే ఒక 30 to 50 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఆ తర్వాత మళ్ళీ పిఈ సైడ్ వెంటనే రాలే, రివర్స్ అయ్యి సిఈ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక చిన్న స్వింగ్ అయితే ప్రీవియస్ డే మార్నింగే ఫామ్ అయింది. ఫాల్ ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ వస్తూ మళ్ళీ ఇక్కడేమో మనకు ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడికి మనకు బ్రీచ్ అవుతున్నట్టు, లేదా ఇదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటూ ఉంటే మనకు ఈ ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయిపోతుంది. ప్రీవియస్ స్వింగ్ కాబట్టి ఇది తీసుకుంటే దాని ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్గా ఒక క్యాండిల్లోనే అక్కడ 100 పాయింట్స్ చూసాం కదా, ఇక్కడైతే ఒకే క్యాండిల్లో 80 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది, 60 to 80 పాయింట్స్. సో మళ్ళీ రివర్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇది రెండు బ్రేక్ అవుతున్నాయంటే సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 60 పాయింట్స్ 50 to 60 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఇక్కడ కాసేపు కన్సాలిడేట్ అయ్యి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, ఇది 1st జూలై. సో ఆ తర్వాత మళ్ళీ కిందకి ఫాల్ అయింది. అక్కడ నుంచి అక్కడ ఫాల్లో అది యాక్చువల్లీ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది ఒక కప్పు. సో కప్ హ్యాండిల్ దగ్గర ఏమొస్తుంది, ఫస్ట్ ఇప్పుడు ఐవీఓసీ వచ్చి కరెక్ట్గా 0.618 వరకు వచ్చింది. మళ్ళీ వచ్చి 0.38 మళ్ళీ 0.618 నుంచి ఇక్కడ ఐవీఓసీస్ వస్తూ మళ్ళీ రివర్సల్లో ఐవీఓసీ వచ్చి పైకి వెళ్ళిపోయింది చూడు. సో ఈ 2 ప్లేసెస్, ఇది సడన్ ఐవీఓసీ అనుకున్నా, ఈ ప్లేస్లో మళ్ళీ ఐవీఓసీ వచ్చినప్పుడు మనకు ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. ఇదిగో సో ఇది ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి ఫాల్ అయింది కదా, మార్నింగ్ నుంచి ఫాల్ అయ్యాక సో ఇక్కడ లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తూ ఒకటేసారి లోవర్ లోస్ని దాటింది. ఇది వెరీ హ్యూజ్ క్యాండిల్. మనం ఎంట్రీ తీసుకోలేమనుకుంటే ఎంట్రీ తీసుకోకు, మళ్ళీ ఒక లోవర్ హై ఫామ్ చేశాక తీసుకుంటే బెటర్. 35 పాయింట్సే ఉంది కానీ 300 దగ్గర, బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో అందుకని ఇక్కడ ఆగాలన్నమాట. సో మళ్ళీ ఇది ఒక లోవర్ హయ్యర్లో ఫామ్ చేసి మళ్ళీ ఫామ్ అయ్యే వరకు చూడు. దీని తర్వాత ఫస్ట్ వచ్చింది బట్ వెరీ హ్యూజ్ క్యాండిల్ వచ్చింది. స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 40-45 పాయింట్స్ వస్తుంది. బట్ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా మనకైతే స్టాప్ లాస్ హిట్ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది. సో ఇఫీసీ మళ్ళీ మనకు ఇది ఈ లెవెల్ సస్టైన్ అవుతున్నట్టు తెలుస్తుంది చూడు.
ఈ లెవెల్ సస్టైన్ అవుతుందని తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు అదే టైంకి ఐవిఓసి అనేది ఫామ్ అవుతుంది 10:40 క్యాండిల్లో మళ్ళీ. సో ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. సో అరౌండ్ దిస్ పాయింట్ 318 దగ్గర తీసుకుంటే పర్ఫెక్ట్ 40 పాయింట్స్ అయితే వచ్చాయి. 0.618 లెవెల్ కూడా టచ్ చేసింది, రివర్స్ అయింది. మళ్ళీ ఇక్కడ కొన్ని పిఈ ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాయి, కానీ ఇది ఏమైందంటే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక పైకి వెళ్ళి కన్సాలిడేట్ అయిపోయింది. సో ఇలాంటి ఇంత మొమెంటం పొద్దున అయిపోయి నెక్స్ట్ అవుతుంది అన్నట్టు సెల్లింగ్ చేయడం బెటర్, నాట్ బయింగ్. సో అక్కడైతే మళ్ళీ ట్రిగర్ కాలేదు. ఇక్కడ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. సో పర్ఫెక్ట్ ఐవిఓసి అనుకున్నా కూడా ఇలా వచ్చి మళ్ళీ దీన్ని దాటినప్పుడు ఎంట్రీ తీసుకుని ఇక్కడ వచ్చి 20 పాయింట్స్తో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఆ తర్వాత 2 o'clock తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ తీసుకున్న ఇది స్టాప్ లాస్ హిట్ చేయట్లేదు, కానీ బట్ హ్యూజ్ స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చి స్టాప్ లాస్ హిట్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళింది. $20 పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే 214 నుంచి ఇక్కడ 10 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ 30 పాయింట్స్ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు కాల్ సైడ్ చూస్తే, ఎందుకంటే కింద పడ్డాక మళ్ళీ పైకి వెళ్ళింది కదా ఈ ఐవిఓసి దగ్గర, ఇక్కడ ఒక ఐవిఓసి ఫామ్ చేసుకొని ఈ లెవెల్స్ సస్టైన్ అవుతూ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ వచ్చింది, అక్కడ 120 పాయింట్స్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ మనకు ప్రీవియస్ ఫామ్ అయ్యాక ఇక్కడ ఒక లోవర్ హై ఫామ్ చేస్తూ ఈ ప్యాటర్న్ చూడు ఇది సస్టైన్ అవుతుంది. అండ్ ఇలా కన్సాలిడేట్ అయ్యే చోట ఏమలా ఉంటుందంటే ఈ ఎన్వెలప్ కూడా ఫ్లాటన్ అయి ఉంటుంది. అండ్ లోవర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేస్తూ పైకి రీచ్ అయినప్పుడు ఇలా వెళ్తుంది. సో ఇద్దరు ఇక్కడైనా తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఫామ్ అయిన సిగ్నల్ క్యాండిల్ బ్రీచ్ చేస్తున్నప్పుడు తీసుకుంటే, సో ఇక్కడైతే 120 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది, బట్ ఐవిఎస్ఎస్ లేకుండా తీసుకుంటే స్టాప్ లాసెస్ హిట్ అయిపోవచ్చు. ఇదిగో సడన్ స్టాప్ లాస్ హిట్, సడన్ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ చేయకుండా ఐ థింక్ దిస్ వన్ హ్యాస్ గాన్ అప్. బట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేయకుండా ఇదైతే పైకి వెళ్ళింది. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. తర్వాత దిస్ ఇస్ July 2nd. ప్రీవియస్ డే ఓపెన్ అయింది. ఇది హై దగ్గర, ప్రీవియస్ డే హై దగ్గర పైన క్లోజ్ అయ్యాక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది. సో ఇది వీవ్యాప్ని టచ్ చేసింది. వీవ్యాప్ని టచ్ చేశాక ఇది స్ట్రాంగ్గా టచ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. బట్ 0.382 లైన్ బ్రేక్ ఇక్కడ సస్టైన్ అవుతుందంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుందండి. కాబట్టి వీవ్యాప్ ఎంట్రీ ఇక్కడే ట్రిగర్ అయిపోతుంది. ఆ తర్వాత ఐవిఓసి ఎంట్రీ కూడా ఇక్కడ ట్రిగర్ అయింది. ఇక్కడ కాసేపు కన్సాలిడేట్ అయ్యాక సడన్ కింద దీంతో వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ పర్ఫెక్ట్గా 20 to 30 పాయింట్స్ వచ్చాయి, లేకపోయినా ఇక్కడికి రివర్స్ అయింది. సో ఇక్కడ మళ్ళీ షార్ట్ చేస్తే ఇక్కడ 20 to 30 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ షార్ట్ చేస్తే ఇక్కడ దాదాపు 50 పాయింట్స్ అయితే వచ్చింది. 2 రీటెస్ట్లో మనకు ఇక్కడ ఫాల్ అయింది. సో ఆ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ కేమ్ ఫర్ ద రీటెస్ట్. సో ఇది ఇంకా 1 minute స్ట్రాటజీ వీ ఆల్రెడీ సీ. సో ఈరోజు ఏంటంటే July 3rd HDFC న్యూస్ వల్ల హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, 483 పాయింట్స్, 486 పాయింట్స్, 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫాల్ అయ్యి మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ రివర్సల్ చూడండి. దిస్ వన్ ఫార్మ్స్ వెరీ రేర్లీ ఫస్ట్ క్యాండిల్ రివర్సల్. అండ్ వీవ్యాప్ ఇక్కడే ఫామ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్ 5 మూవింగ్ యావరేజ్ అబవ్ వీవ్యాప్ అబవ్ ఫామ్ అయ్యి అండ్ దీని అబవ్ సస్టైన్ అవుతుందంటేనే ఇంకా పైకి వెళ్తుందని అర్థం. సో ఇన్ ద సేమ్ వే మనం ఇది చూస్తే మార్నింగ్ కొంచెం జస్ట్ ఇది అర్థమని ఆ టైంకి, సో కొద్దిగా ఇదైతే డికే అయింది, కానీ బట్ సడన్గా చూపు 9:20కి అదైతే బ్రేక్ చేసింది ఆ లెవెల్ని.
ఇక్కడ ఇంకా కంప్లీట్ బ్రీచ్ చేయలేదు, కానీ అట్ ద ఎండ్ బ్రీచ్ చేసిన. బట్ ఆప్షన్స్లో అయితే వెంటనే 920కి బ్రీచ్ చేసింది అని ఇట్ వెంట. ఇక్కడ నుంచి చూస్తే ఒక 2 క్యాండిల్స్లోనే 150 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఇక్కడ చూడు ఇది దాటిన వెంటనే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే 269 నుంచి జస్ట్ 20 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది. మళ్ళీ దీని ఇలా విక్ లేకుండా ఇలా ఫామ్ అయినప్పుడు తీసుకోవడం ఈజీ, సో దట్ మనకు అది దాటంగానే కాసేపు ఆగుతుంది. సో ఇక్కడ కూడా ఒక 10 పాయింట్స్ వెళ్తే మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ ఈ ఎన్వలపే మనకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కూడా 150 పాయింట్స్ వెళ్ళాయి ఈరోజు మార్నింగ్. ప్రతిరోజు ఎక్స్పైరీ రోజు ఇంత వెళ్ళకపోవచ్చు, బట్ ఈరోజు అయితే బికాస్ ఆఫ్ ద న్యూస్ ఇట్ హ్యాస్ గాన్ అప్ లైక్ దిస్. సో ఆ తర్వాత మళ్ళీ పడింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. కానీ ఇది హ్యూజ్ క్యాండిల్ అనమాట. అండ్ ఇలాంటి హ్యూజ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఇలా వచ్చినప్పుడు. బట్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. దట్ మీన్స్ ద మొమెంటమ్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అని అర్థం. ఈరోజు మళ్ళీ చూస్తే ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఒక హ్యూజ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ప్రీవియస్ స్వింగ్ని కూడా దాటిని చూసాము, అదే నేను అనింది. ఇంత హ్యూజ్ క్యాండిల్ వచ్చినప్పుడు ప్రీవియస్ స్వింగ్ దాటితే ఇక్కడ తీసుకోవచ్చు. సో అరౌండ్ 245 తీసుకుంటే ఇట్ వెంట్ 265, 20 పాయింట్స్ అయితే వెళ్ళింది. లేదు, ఇది లోవర్ హై ఫామ్ చేసింది. ఇక్కడ మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇది స్టాప్ లాస్గా పెట్టుకుని అని ఇక్కడ మనకు ఎంట్రీ ఎక్కడ ట్రిగర్ అయింది ఇది కదా. సో 247 నుంచి 253 దగ్గర ట్రిగర్ అయింది. 253 నుంచి వెళ్తే 10 పాయింట్స్ అట్లా తీసుకోవాలి. లేదంటే ఇక్కడికి వచ్చి మనకు 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిందని ఏం వరీ అవ్వకు, ఇక్కడ డికే అయితే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బయింగ్ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, అది 12 o'clock టైంలో. సో అందుకే నెక్స్ట్ వీక్ది తీసుకొని చూడాలి. సో బట్ మళ్ళీ ఇక్కడైతే ట్రిగర్ అయింది. ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది చూడు విత్ మొమెంటమ్. సో పర్ఫెక్ట్ దీని అబోవే మూవ్ అవుతూ పర్ఫెక్ట్గా 50 పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 1 o'clockకి చూస్తే ఇవన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఐవిఓసీ ఫామ్ అయింది పర్ఫెక్ట్గా. బట్ ఐవిఓసీ ఫామ్ అయినా ఇది ఇక్కడ కిందకి రావడంతోనే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఐవిఓసీ ఫామ్ అయినప్పుడు అయితే ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. మళ్ళీ కిందకు వస్తుంది చూడు, మళ్ళీ ఇక్కడ ఐవిఓసీ ఫామ్ అవుతుంది. ఈ ప్లేస్లో మళ్ళీ మనకు అప్ సైడ్ ట్రిగర్ అవుతుంది. అదే చూడు, ఈ ప్రీవియస్ స్వింగ్ మనకు ఇక్కడ క్రాస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో అదే సేమ్ టైంకి మళ్ళీ వెళ్ళి దీన్ని హిట్ చేస్తుందంటే సో ఇంకేం చేయలేము, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఒక 30-40 పాయింట్ 30-35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 80 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి చూడు వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం, వెళ్ళడం కిందకి రావడం, అలా 80 పాయింట్స్ అయితే పైకి వెళ్ళి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని రీటెస్ట్ చేసి అక్కడ నుంచి సెల్ ఆర్డర్స్ తీసుకుని రావడానికి పైకి వెళ్ళారు అక్కడికి. ఓకే, సో ఇప్పుడు పిఈ సైడ్ చూస్తే బాగా పైకి వెళ్ళాక ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ ఒకసారి ఫాల్ అయింది. ఇక్కడ మనకు పెద్దగా ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వలే, కానీ పుట్ ప్రీమియమ్స్ ఇక్కడైతే ఇంక్రీజ్ అయ్యాయి. సేమ్ అట్ దిస్ పాయింట్ మనకి ఎక్కడ ఎంట్రీ అయితే ట్రిగర్ అవ్వాలి, పుట్ ప్రీమియమ్స్ అంతా ఇంక్రీజ్ అవ్వలేదన్నమాట. బట్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడ మనకు ప్రీవియస్ లోవర్ హై నుంచి ఇక్కడ మనకు ఒక హయ్యర్ లో ఫామ్ చేసింది. హయ్యర్లో ఫామ్ చేశాక మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ రావట్లేదు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ దాటిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఒక 50 పాయింట్స్ వచ్చింది. దాంతో 20-30 పాయింట్స్ తీసుకున్నా ఇట్ షుడ్ బి ఫైన్. సో 50-80 పాయింట్స్ అయితే ట్రిగర్ అయింది ఇక్కడ. సో ఆ తర్వాత మిగతా వేవి ట్రిగర్ కాలేదు, బట్ ట్రిగర్ అయినా కూడా అరౌండ్ 12-13 ప్రీమియమ్స్ అయితే మనకు డికే అయిపోతాయి అన్నమాట. చూడు ఇక్కడ ట్రిగర్ కాలేదు, ఐవిఓసీస్ రావాలి మెయిన్, ఇక్కడెక్కడ సరిగ్గా ట్రిగర్ కావట్లేదు. ఇక్కడ ఒక చోట ట్రిగర్ అయినట్టుంది 1 o'clockకి. ఇక్కడ ట్రిగర్ అయ్యి దీని హై 149 కదా, 154 నుంచి జస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది ఇక్కడ.
అది కూడా ఎందుకు, ఇక్కడ చూడు ప్రైస్ యాక్షన్ చూడు, ఇక్కడ సస్టైన్ అవుతుంది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. బట్ ఇన్ని ఇక్కడ చూడు, లుక్ అట్ ద వీవర్. నీకు చెప్పా ఇలా ఫామ్ అయ్యేటప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ అయితే లాస్ట్లో వస్తుందని. హయ్యర్ లోస్, మళ్ళీ హయ్యర్ లోస్, హయ్యర్ లోస్, ఇది ఫామ్ అయ్యి దాటింది. సో ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఇది దాటుతున్నప్పుడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఐ అబవ్ వెళ్తున్నప్పుడు, లేదా ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతున్నప్పుడు కూడా తీసుకోవచ్చు. సో ఇది బ్రేక్ అవుతున్నప్పుడు కూడా తీసుకున్నా మనకు ప్రాఫిట్ అనేది ఒక 20 పాయింట్స్ వస్తుంది. ఇలాంటప్పుడు ఇది తీసుకోవచ్చు అనమాట. ఇది 134, 138, 144 నుంచి పైకి అయితే వెళ్ళింది. సో ఇలా తీసుకోవచ్చు మనం ఇలా ఫామ్ అయినప్పుడు. అండ్ ఇది చూస్తే మనకు కన్సాలిడేషన్ చూపిస్తాను, చూసావా? ఎన్వలప్ కూడా సడన్ ఫాల్ లేకుండా దీనిలాగా కన్సాలిడేషన్. ఇక్కడ కూడా చూడు కన్సాలిడేషన్, ఇక్కడ తీసుకునింది బట్ ఈ డేట్ కూడా గో అప్, దెన్ ఇట్ కేమ్ డౌన్. నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఒక చిన్న ఇదిలాగా ఫామ్ అయ్యి పైకి వెళ్ళింది. సో దీన్ని క్రాస్ చేసినప్పుడు 116 దగ్గర తీసుకుంటే 128 దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ 120 దగ్గర తీసుకున్నా ఇలా వెళ్ళింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రిస్కీ అనమాట, బట్ జస్ట్ సీయింగ్ దెమ్.